అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. 2 రోజుల క్రితం ఖమ్మం నగరంలో జరిగినటువంటి ఒక ఘటన ఇప్పుడు అందరినీ ఉలిక్కిపడేలా చేస్తుంది. 12 ఏళ్ల అమాయక బాలికపై అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడి ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించినటువంటి మొహమ్మద్ గౌజ్ అనే వ్యక్తి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. రాపర్తే నగర్ పరిధిలో జరిగిన ఈ ఘోర ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నిందితుడు మొహమ్మద్ గౌజ్ బాలికపై లైంగిక దాడి చేసి అనంతరము విషయం బయటపడుతుందనేటువంటి భయంతో మేడపై నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. బాలిక తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఖమ్మం 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ఇప్పుడు విచారణ చేపట్టారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఇప్పుడు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మొహమ్మద్ గౌజ్ ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా ఉన్నట్టుగా తెలుస్తుంది. పైగా మొహమ్మద్ గౌజ్ పైన ఇప్పటికే పలు కేసులు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతడిపై పోక్సో చట్టంతో పాటు హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం బాధిత బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు మొహమ్మద్ గౌజ్ అరెస్టు గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉదయ్, ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? నిందితుడు కూడా దొరికినట్టుగా చెప్తున్నారు. విచారణలో ఇంకేమన్నా కొత్త విషయాలు తెలిసాయా? ఖమ్మంలో జరిగినటువంటి అమానవీయ ఘటనపై ప్రస్తుతం సభ్య సమాజం కూడా స్పందిస్తుంది. సామాజిక మాధ్యమాల వేదికగా అటు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా బాధితురాలికి న్యాయం చేయాలంటూ కూడా సభ్య సమాజం గొంతెత్తి మరి అటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకవైపు సుమన్ టీవీ కూడా ఈ అంశంపై వరుస కథనాలను ప్రచారం చేస్తూనే ఉంది. ఖచ్చితంగా ఈ అంశంలో బాధిత బాలిక కుటుంబానికి కూడా సుమన్ టీవీ అండగా నిలిచింది. ప్రతి ఒక్క అంశాన్ని కూడా సమాజంతో పాటు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా సుమన్ టీవీ తన వంతు సామాజిక బాధ్యతగా చేస్తుంది. ప్రస్తుతం ఘటనకు సంబంధించినటువంటి అంశ లోతులోకి వెళ్తే ఖచ్చితంగా నిందితుడిపై గతంలో ఉన్నటువంటి నేర చరిత్రను కూడా ప్రస్తుతం ఖమ్మం పోలీసులు తవ్వి తీస్తున్నటువంటి సిచ్యువేషన్. ఘటన జరిగినటువంటి 24 గంటల్లోనే నిందితుడు మొహమ్మద్ గౌసాను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు ఖమ్మం 2 టౌన్ పోలీసులు. ఆ తర్వాత అతన్ని ప్రాథమిక విచారణ జరిపి రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత నిందితుడి యొక్క విచారణ పూర్తి స్థాయిలో నిందితుడి యొక్క నేర చరిత్ర అంశాలను కూడా వెలికి తీస్తున్నారు. గతంలో కూడా ఒక మహిళను హరాస్మెంట్ గురి చేసినట్లు మొహమ్మద్ గౌస్ పై కూడా కొన్ని ఫిర్యాదులు కూడా తలెత్తినట్లు అంశంలో కేసు కూడా నమోదైనట్లు, ఆ తర్వాత మరికొన్ని కేసులు కూడా మనకైతే తాజా సమాచారం ఉంటుంది. అయితే ప్రస్తుతం బాలిక సంబంధించి ప్రస్తుతం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా స్పందించారు. ఖచ్చితంగా బాధిత కుటుంబానికి భరోసాగా ఉంటామని చెబుతూనే ప్రస్తుతం ఆ బాలికను హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించే ప్రయత్నం ప్రభుత్వం తరఫున చేస్తున్నామని చెప్పారు. గత కొద్దిసేపు క్రితం మంత్రి పొంగులేటి పిఏ కూడా స్వయంగా నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఆమెకు అండదండగా ఉంటామని కూడా ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నారు. కానీ జరగాల్సినటువంటి న్యాయం కేవలం వైద్య చికిత్స మాత్రమే కాదు అనే అంశాన్ని అటు ప్రభుత్వం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఇప్పటికైతే కేవలం వైద్య చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు, కానీ న్యాయం అనేది ఖచ్చితంగా నిందితుడికి కఠిన శిక్ష పడితేనే అమలు అవుతుంది. సో ప్రస్తుతం పోలీసులు చెప్తున్నటువంటి వర్షం ప్రకారం అటు నిందితుడు గౌస్ పాషాపై పూర్తి స్థాయిలో 2 కేసులు నమోదు చేశారు. ఒకటి పోక్సో యాక్ట్ ఒక సెక్షన్ ఇంప్లిమెంట్ చేస్తూ, మరొక వైపు అటెంప్ట్ టు మర్డర్ కూడా. ఎందుకంటే బాధితురాలపై లైంగిక దాడికి పాల్పడమే కాదు, ఆ తర్వాత ఆమెను హత్య చేసేందుకు కూడా గౌస్ యత్నించారు. అటు బాలిక మరణ వాంగ్మూలంతో పాటు ముందిచ్చినటువంటి పోలీసు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే ప్రస్తుతం తల్లి ఇచ్చిన ఫిర్యాదులు కూడా అదే అంశాన్ని మెన్షన్ చేస్తూ ఆ తర్వాత పోలీసులు కూడా 2 సెక్షన్ల కింద చాలా కీలకమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం గౌస్ పాషా ఎంక్వైరీలో ఎటువంటి అంశాలు చెప్పాడు అనేది మాత్రం ప్రస్తుతం పోలీసులు మాత్రం వెల్లడించట్లేదు. మొహమ్మద్ గౌస్ గతంలో ఉన్నటువంటి నేర చరిత్రకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ప్రస్తుతం పోలీసులు తవ్వి తీస్తున్నారు. అయితే నిందితుడు ఒక రాజకీయ పార్టీలో చాలా క్రియాశీలకమైనటువంటి కార్యకర్తగా తెలుస్తుందో, సో కొంత పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండే అవకాశం సహజంగానే ఉంటుంది. సో పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా పనిచేస్తున్నారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే నిందితుడు మొహమ్మద్ గౌస్ ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నామని, ప్రాథమిక విచారణ పూర్తయిందని. ఉదయ్, ప్రస్తుతం ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రస్తుతానికి సీరియస్ ఏం లేకుండా ఉందా? ఓకే, క్యూర్ అవుతుందా? ఎలా ఉంది పరిస్థితి ఆమెది? ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు అయితే వెల్లడిస్తున్నారు. ఎందుకంటే దాదాపు 4వ అంతస్తు నుంచి నిందితుడు బాలికను కిందికి నెట్టివేయడంతో ఒకసారిగా వెన్నుపూస పూర్తిగా డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది. అయితే శరీరంలోని కాళ్ళు చేతులు కొంత పక్కటెముకలు కూడా విరిగినట్లు సమాచారం. ప్రస్తుతం దానికి సంబంధించి శస్త్రచికిత్సలు కూడా కొనసాగుతున్నాయి, సర్జరీలు కొనసాగుతున్నాయి. ఒకవైపు లైంగిక దాడి పాల్పడడం వల్ల, లైంగిక దాడికి బాలిక గురి కావడం వల్ల కొంత బ్లడ్ బ్లీడింగ్ కూడా అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇటువంటి చాలా సున్నితమైనటువంటి అంశాలను మనం బహిరంగంగా చెప్పలేం, కానీ శరీరంలోని అనేక భాగాలు కూడా చాలా
పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మిగిలిన పార్ట్స్ కొంత రికవరీ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ వెన్నుపూస అనేది శరీరంలో చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి వైద్యులు చెప్తున్న దాని ప్రకారం పాప కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే పూర్తిగా దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఫ్యామిలీ కావడం, అసలు ఎక్కడ కూడా వాళ్ళకి ఆస్తి లేకపోవడంతో వాళ్ళంతా కూడా బిక్కుబిక్కుమంటూ వైద్య చికిత్స కోసం ప్రభుత్వాన్ని అర్జిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని చెప్తున్నప్పటికీ ఆ మెడికల్ బిల్స్ కావచ్చు, అదేవిధంగా మెడిసిన్ కావచ్చు, కొనుక్కునే దుస్థితి కూడా మా కుటుంబానికి లేదు. ప్రస్తుతం రాజకీయ పార్టీ నేతలు కూడా ఈ అంశంపై స్పందిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బీఆర్ఎస్ నేత కూడా స్పందించారు. ఖచ్చితంగా బాధితకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాలికకి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైద్య చికిత్స అందించకుంటే తాను స్వయంగా మమతా ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున ఆ పాపకు వైద్య చికిత్స అందిస్తారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా భరోసా ఇచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వైద్య పరంగానే కాదు, నిందితుడికి కఠిన శిక్ష వేయడంలోనూ తమ వంతు బాధ్యతగా పూర్తి స్థాయిలో బాధిత కుటుంబానికి మద్దతుగా ఉంటామని చెప్తున్నారు. మధ్య కొద్దిసేపట్లో బీజేపీ నేతలు కూడా నిమ్స్ ఆసుపత్రికి చేరుకునే అవకాశం ఉంది. సుమన్ టీవీ వరుస కథనాలకు ఆ బాలిక ఇచ్చినటువంటి వాంగ్మూలానికి చలించి చెప్పినటువంటి సభ్యులు కూడా ప్రస్తుతం ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. నేరుగా నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి మరికొద్దిసేపట్లోనే బీజేపీ అధికార ప్రతినిధుల బృందం కూడా మరికొద్దిసేపట్లో వెళ్ళబోతుంది. ఆ పాపకి కొంత ఆర్థిక సాయం చేయడంతో పాటు ఖచ్చితంగా ఈ అంశంపై ప్రభుత్వం స్పందించాలని, ఖచ్చితంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మరిన్ని బలమైనటువంటి చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా సభ్య సమాజం కోరుతోంది. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. సో అది ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్నటువంటి దారుణమైనటువంటి ఘటన. 12 ఏళ్ల బాలికని అత్యయత్నానికి ప్రయత్నించి అడ్డుకోవడంతో 4వ అంతస్తు బిల్డింగ్ నుంచి అక్కడ తోసేసి ఇప్పుడు తన ప్రాణాపాయ స్థితికి కారణమైనటువంటి వ్యక్తి ఎట్టకేలకు దొరికారు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో ఇంకా మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది.